నెక్స్ట్ ఇంకేం పాటలు అనుకున్నాం? మేనబావ మీద పాట పాడతారా? అయితే మొన్న నా కన్ను ఆపరేషన్ అయింది మేడం. ఎల్వి ప్రసాద్ గారి హాస్పిటల్ ఇక్కడ కూడా ఉంది, సరోజిని ఇక్కడ కూడా ఉంది. కానీ అంటే నేను తెలంగాణ నేను కించపరవట్లేదు, కానీ ఇక్కడ నాకు సరోజిని హాస్పిటల్ పోతే సక్రంగా, లేకపోతే గుంటూరు దగ్గర సత్యనపల్లి కాడ హాస్పిటల్ పోయిన చాలా బాగా చూశారు. డాక్టర్ అమ్మ గారు కూడా నీలాగే ఉంది. దాని మీద ఒక పాట రాశాను నేను. ఓకే, హాస్పిటల్ మీద కూడా ఒక పాట రాసా. మీ పర్మిషన్ ఉంటే దాన్ని కూడా ఇక్కడ కేజీ ముందు పాడతా. ఓకే, పాడండి. సంకురాత్రి ఏడుకొచ్చి టుంగుటియాలో టుంగుటియాలా, చక్కనైన వేడుకమ్మ టుంగుటియాలా. అరే సంకురాత్రి పండగొచ్చే టుంగుటియాలో టుంగుటియాలా, చక్కనైన వేడుకమ్మ టుంగుటియాలా. అరే ఏమిటే ఓ అక్క టుంగుటియాలో టుంగుటియాలా, ఇట్లా చిన్నబోయి కూర్చున్నావు టుంగుటియాలా. ఏమి అని చెప్పేనే టుంగుటియాలో టుంగుటియాలా, నా ఎదలోనే బాధ నీకు టుంగుటియాలా. అరే చెప్పరాదు ఓ అక్క టుంగుటియాలో టుంగుటియాలా, నా చేతనైతే తీరుద్దా టుంగుటియాలా. ఓకే, హాస్పిటల్ గురించి పెద్దదే నా పాట. అయితే మధ్యలో రొప్పు వచ్చిందిలే కానీ చాలా బాగుంది. ఇంకేమి పాటలు అంటే ఇంట్రెస్ట్, కానీ మనుషులు ఇప్పుడు పొద్దున్న దాకా ఇప్పుడు ఇక్కడికి వచ్చిండు కాబట్టి మంచి ప్రశాంతంగా ఉంది. మీకు లేట్ అయినా యాంకర్ గురించి లేట్ అయిద్ది, కెమెరా మెయిన్ గురించి లేట్ అయిద్ది, దరువు గురించి లేట్ అయిద్ది. పాటలు అంటే నాకు తెలుసు, అది నేను చిన్నపిల్ల కాడ నుంచి నాకు తెలుసు. పెళ్లి మేళగాళ్ళు రాకున్నా అయ్యగారు రాకున్నా పెళ్లి ఆగుద్ది, ఎవరు అక్కలు రాకున్నా ఈ కార్యక్రమం ఆగుద్ది. అది తెలియక ఇక చెవులు ఎల్లబెట్టి కళ్ళు ఎల్లబెట్టి చూసుకుంటా నాకు కొంచెం ఇబ్బంది ఉంటది. ఇవాళ తను వచ్చిండు కాబట్టి తిన్న ఈ టైంలో తిన్నా మంచిగానే ఉంది. అయితే నా ఉద్దేశం ఏంటంటే పాటే పాడాలి, నేను పాడుతూనే ఉంటా. అయితే ఇప్పుడు ఈ హాస్పిటల్ గురించి అంతకుముందు నేటి వార్తం సినిమాలో అందరికి తెలిసే ఉంటది, మరి అబ్బాయికి తెలుసలేదు, మీరు చిన్నోళ్ళేనా, నాకంటే అందరు చిన్నోళ్ళు ఇక్కడ ఉన్నోళ్ళు. ఆడొక పాట ఉంది, అత్తో పోదాం రావే మన ఊరు దవాఖానకి, అత్తో పోదాం రావే మన ఊరు దవాఖానకు, నేను రాను తల్లో మోసాల దవాఖానకు, నేను రాను తల్లో మోసాల దవాఖానకు, మందులు గోళీలు మంచి సూదులు విత్తున్నారంట, మందులు గోళీలు మంచి సూదులు విత్తున్నారంట, అతో పోదాం రావే మన ఊరు దవాఖానకు, ఎప్పుడొత్తరమ్మో మన ఊరు దవాఖానకు, ఏలుబడి మారినప్పుడు దవాఖాన మారినప్పుడు, ఏలుబడి మారినప్పుడు దవాఖాన మారిన అప్పుడొత్తనమ్మో మీ ఊరు దవాఖానకు, అతో పోదాం రావే మన ఊరు దవాఖానకు, కొడల పిల్ల నీలాడు ఆసుపత్రికని పోతే, కొడల పిల్ల నీలాడు ఆసుపత్రికని పోతే, మాతృబాయికి 10 ఏనాడ పిల్ల పుడితే 20, మగోడు పుడితే 30, మంచానికి 50 మందులేమలేవాయే, వద్దు వద్దు తల్లో మోసాల దవాఖానకు, వద్దు వద్దు తల్లో మోసాల దవాఖానకు. దవాఖానా గురించి గవర్నమెంట్ హాస్పిటల్ అట్టాగే ఉన్నాయి, ఒకప్పుడు అలా ఉంది, ఇప్పుడు కూడా ఉన్నాయి హైదరాబాద్ లో, ఇప్పుడు కూడా ఉన్నాయి. ఓకే, హాస్పిటల్లో అప్పుడు కంటి హాస్పిటల్ పోతే అట్నే ఉంటే అటు ఊరికి కృష్ణా జిల్లాకి వెళ్ళి ఊరికి దాని మీద పాట కడితే ఎంపీలు ఎస్ఐ గారి కింది దిగొచ్చి ఇంక ఈ రోజు అన్న కొద్దిగా నీట్గా ఉన్న, ఆ రోజు పిచ్చి పిచ్చిగా ఉన్నా. సెకండ్ తీసుకొని ఏం చదువుకున్నావు అంటే నేనేం చదువుకోలేదంటే పాట బాగా రాసినాం. బాగుంది ఆ పాట, పెద్దగా ఉంది. ఇటు ఆరోగ్య సమస్యలు కూడా మీకు ఉన్నాయంటే, కంటికి ఆపరేషన్ అయిందన్న, కంటికి ఆపరేషన్ అయింది, ఆరోగ్య శ్రమ ఇచ్చింది బిడ్డ, ఆర్థిక పరిస్థితి ఉంది, అన్ని ఉన్నాయి, ఇల్లు లేదు, అన్ని ఉన్నాయి. కాకపోతే ఏంటంటే దేవుడు నాకు ఈ పాడటం వరం ఇచ్చిండు కాబట్టి దీన్ని బట్టి కుషాలు కూడా నుంచి కూడా సపోర్ట్, హస్బెండ్ నుంచి అసలు ఎలాంటి సపోర్ట్ లేదు. కాకపోతే ఆయన వెనక కొంచెం కోఆపరేట్ చేసిండు దీని గురించి, ఎవరి గురించి భయపడ మాకు, నడువు ముందుకు నడవమంటే ఇక అట్లా ఎమ్మట వస్తే కొంచెం చదువుకుండు కాబట్టి వద్దంటే వద్దని చెప్పి అంటారు. అయితే అయ్యా మీడియా ముందు నేను ఏదో మేకప్ వేసుకొని నగలు పెట్టుకొని చీరలు కట్టుకొని ఎవరో చూసి నాకేదో ఇట్లా దండలేసి అవార్డు ఇవ్వాలని కాదు, కానీ నేను ఒక వృత్తి చేయాలి అంతే. నేను చచ్చిపోయేదాకా నేనంటూ నాది నేను తెచ్చుకొని తిని బతకాలని ఒక ఆలోచనతో. కానీ ఇలాంటి ఛానల్ వాళ్ళు ఏమైనా నన్ను ఇంకేదన్నా రంగంలో ఏదన్నా శాట్ ఫిల్మ్ అని ఇంకేదన్నా నాటకం కానీ ఇప్పుడు డాన్స్లు కానీ అలాంటిదంటే నేను దేనికైనా సిద్ధమే ఉన్నా. మీ మీడియా ముందు చెప్తున్నా, ఏ ఛానల్ వాళ్ళు నాకు అవకాశం ఇచ్చినా దానికి నేను సిద్ధంగా ఉన్నా. ఈ పాటే కాదు ఏ పాట అయినా పాడతా. సో పాటల ద్వారా మొత్తానికైతే మీకు ఒక ప్లాట్ఫామ్ ఏర్పరచుకోవాలనుకుంటున్నారు. అది అలాగే అభినయం మీద కూడా అంటే నటించాలి అనే కోరిక కూడా ఉంది. పాటలే మీకు ప్రాణం అంటున్నారు అంటే చిన్నప్పటి నుంచి మీరు దాని మీదే ఫోకస్ చేశారు.
మీ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో వాళ్ళ నుంచి మీరు గురువులుగా భావించి వాళ్ళ నుంచి చాలా నేర్చుకున్నారు. వాటినే మీరు ఇప్పుడు ముందుకు వెళ్ళడానికి మీకు ఒక సాధనంగా ఉపయోగపడింది, మార్గంగా ఉపయోగపడింది. అన్ని రకాలుగా మీకు పాటే ముఖ్యం అంటారు. పాటే ముఖ్యం. అయితే తలంబ్రాజు సినిమాలో గాక రాజశేఖర్ ఈ జీవితాన్ని పెళ్లిగాతలకు తీసుకుపోయి అక్కడ పెట్టి సిటీలో వదిలేస్తారు చూడు, అట్లుంటది అనమాట చదువు రానోళ్ళది. అంటే చదువుకోనందుకు మీరు చాలా బాధపడుతున్నారు, చాలా డిప్రెషన్ లో అయితే అర్థం అవుతుంది. ఇది పాటకానే కాదు ఏ రాగం నాకు రాదు, ఇది పాటకానే కాదు ఏ రాగం నాకు రాదు, వేదన స్థుతిలా రోదన లయగా సాగే గానమిది, ఇది పాటగానే కాదు ఏ రాగం నాకు రాదు, ఒంటరిగా తిరిగాడు లేడినొక మనిషి చూసినాడు సెంతకు చేరదీసినాడు, అభము శుభము తెలియని లేడి అతనిని నమ్మింది తన హృదయం పంచింది, అప్పుడు తెలిసింది ఆ మనిషి పెద్ద పులని తాను బలి అయిపోతినని, ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు, ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు, ఒంటరిగా తిరిగాడు లేడినొక మనిషి చూసినాడు చెంతకు చేరదీసినాడు, అభము శుభము తెలియని లేడి అతనిని నమ్మింది తన హృదయం పంచింది. బాగుంది. అయితే సినిమాలు కూడా మీరు అన్ని రకాలుగా పాటలు పాడేస్తారు. మరి ఇప్పుడు వరకు అయితే మరి మీరు ఎంత బాధపడ్డారో మీ పాటల ద్వారా మాకు అర్థం అవుతుంది. మళ్ళీ ఒకసారి ఊపు తెప్పించుకుందాం. మరి ఊపు పాట ఇంకో పాట పాడేద్దాం తప్పకుండా. అందరికి తెలిసిన పాటే మన నర్సపల్లి పాట. ఓకే తల్లి, తప్పకుండా. ఓకే, నర్సపల్లె అరే నర్సపల్లె గంటిలోని గంగదారి ఆడనవిలే ఆటలాడు గంగదారి, నర్సపల్లె గంటిలోని గంగదారి ఆడనవిలే ఆటలాడు గంగదారి, మొగనవిలే మోసపాయ గంగదారి, ఇద్దరాది కంటి నీరు గంగదారి, ఒద్దిమాను పుంట నిండ గంగదారి, ఇద్దరాది కంటి నీరు గంగదారి, ఒద్దిమాను పుంట నిండ గంగదారి, ఒద్దిమాను పుంట వెనక గంగదారి, ఇద్దు నిరసా సన్న ఒట్లు గంగదారి, నర్సపల్లె గండిలోనే గంగదారి ఆడనవిలే ఆటలాడు గంగదారి, మొగనవిలే మోసపాయ గంగదారి. బాగుంది, చాలా బాగుంది. కాలక్షేపంగా అంటే మీరు ఏం చేస్తూ ఉంటారు ఇంట్లో మామూలుగా? అంటే పనంతా అయిపోయాక సరదాగా ఇంకా ఇలా పాటలు పాడుతూనే ఉంటారా? సినిమాలు అమ్మ అసలు స్టార్టింగ్ ఇక్కడికి హైదరాబాద్ వచ్చినాక ఒకళ్ళకి టెంట్ కుడతాని పోతే ఇంకా అసలు ఇక్కడికి హైదరాబాద్ వచ్చినాక ప్లాస్ బాగా చెప్పాల, ఏం పని లేక సంచి పట్టుకొని తిరుగుతుకుంటా ఆయన ఉప్పర పని పోతే ఒక ఇంటి టెంట్ కుట్టుద్ది, నాకు రాదు ఆ పని. అయితే మిషన్ కుట్టడం వస్తుంది. అలా నేను పనికి వస్తాను ముస్లిం షాన్ అడిగితే 30 రూపాయలు ఇస్తా మేరీ వస్తావా అని అడిగింది. 30 రూపాయలు నేను ఎట్లా, 19 సంవత్సరాల కింద మాట ఇది. సరే పోదాం కూరగాయల కన్నా వస్తాను పోయినాక టెంట్ కుట్టాల సినిగిపోయిన ఇట్లా గుడ్డ వేసి కుట్టాలంటుంది. నాకు కొంచెం తెలియట్లే, అన్ని పనులు చేస్తా, వైరు బుట్టలు వెళ్తా, మిషన్ కుడతా, నాటేస్తా, కోత అన్ని చేస్తా. సరే చూద్దామని పోయినామా, 3 రోజులే పోయినా, నేర్చుకున్నా, మళ్ళీ సూది కొనుక్కున్నా, కత్తెర కొనుక్కున్నా. అదే పని ఇప్పుడు దేవుడి దయ వల్ల పని ఉంటే మట్టుకి ఇద్దరి మీద 2000 2500 చేస్తా. కథ ఆయనకు వెళ్తూ బాగాలేక పోవటం పాత గుడ్డలు గుట్టుకునే మరియమ్మ, సింగర్ మరియమ్మ అని చెప్పి వస్తుంది నాది యూట్యూబ్ లో. అయితే ఆ పని చేస్తా. ఇక ఇంటికాడ ఉన్నప్పుడు మట్టుకి పడుకొని ఈ సెల్ ఒకటి ఇచ్చిండు పిల్లోడు, ఇక ఆ సెల్లును పట్టుకొని యూట్యూబ్ చూస్తా ఉంటా. పాటలు షార్ట్ ఫిల్మ్లదో అత్త ఎట చేసిద్ది, కోడలు ఎట చేసిద్ది అట్లా. అయితే అత్తాగోడల మీద ఒక చిన్న సాంగ్, మంచి అనుమతి ఉన్న కోడలతో ఉంచు సాంగ్, అందరిలాంటి కోడలతో కాదు. ఓ ఎత్త గుమ్మడు ఎలో రెండిళ్ళ సందున ఏమి పాదులు పెడదామత్త, ఓ ఎత్త గుమ్మడియాలో ఓ ఎత్త గుమ్మడియాలో రెండిళ్ళ సందున సిక్కుడు పాదులు పెడదామంబో, ఓ ఎత్త గుమ్మడియాలో ఓ ఎత్త గుమ్మడియాలో
సిక్కుడు బాధలు పెట్టి మనము చిత్రాలేమో కందామమ్మా. ఓ ఎత్త గుమ్మడియాలో ఓ కోడల గుమ్మడియాలో మగిలి సన్న మువ్వల 12 ఆకుల పిందెలు 360 కొమ్మల 40 చేతులు గలవే ఓ కోడల గుమ్మడియాలో ఓ ఎత్త గుమ్మడియాలో రెండిళ్ళ సందున ఏమి పాదులు పెడదామత్తో ఓ ఎత్త గుమ్మడియాలో ఓ కోడల గుమ్మడియాలో రెండిళ్ళ సందున బీర పాదులు పెడదామమ్మో ఓ కోడల గుమ్మడియాలో. అత్త కోడల సఖ్యత గురించి బాగా చెప్పారు, చాలా బాగుంది. అంటే ఏదే చేసుకోవాలి మరి ఎట్లా చేద్దాం అన్నట్టు. పల్లెటూరులో ఉండేవాళ్ళు చాలా బాగుంటారమ్మా. అందరికి ఒకలాంటి రాత రాయరు కదా. కోడలు అత్త తల్లి కూతురులాగా ఉన్నోళ్ళు కూడా ఉంటారు. అంటే అందరికి ఒకేలాగా జరగదు కదా. అయితే ఇప్పుడు ఆ అమ్మ అందరికీ ఉంటది అమ్మ, గాని కోట్లు సంపాదించి నగలు ఇట్లా ఇంతింత బంగారం పెట్టిన వాళ్ళకి కూడా ఉంటుంది. కానీ మాకున్న అమ్మ లాంటి అమ్మ, నేను ఈ మీడియా ముందు చెబుతున్న బిడ్డలు కొడుకులు అందరినీ సిగ్గు తీసుకొచ్చుకోవాలి. అయితే ఎవరికి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా ఆ అమ్మ సెంటు భూమి లేకుండా చదువు వాళ్ళకి చదివిచ్చింది, చదువు లేని వాళ్ళకి గవర్నమెంట్ జాబులు కూడా చదివిచ్చి తీసుకొచ్చింది నాకు తప్ప. కానీ అమ్మ చివరికి చనిపోయేటప్పుడు ఏమీ చేయలేకపోయాను. అయితే అమ్మ ఆత్మశాంతి కలగాలి. నేను ఇప్పుడు ఈ పాటలు కూడా తను పాడుతున్న పాటలు ఎందుకు పాడుతున్నంటే, ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాలో నేనెళ్ళిపోతున్నా ఉయ్యాలో ఊరు ప్రజలారా ఉయ్యాలో నేనెళ్ళిపోతున్నా ఉయ్యాలో బిడ్డలు పదిలామో ఉయ్యాలో కొడుకులు పదిలామో ఉయ్యాలో నా భరత పుల్లయ్యా ఉయ్యాలో నేనెళ్ళిపోతున్నా ఉయ్యాలో బిడ్డలు పదిలామో ఉయ్యాలో కొడుకులు పదిలామో ఉయ్యాలో. ఈ పాట మీ నోటి వెంట ఉన్నంత వరకు మీ అమ్మ మీతోనే ఉంటారు, మీరు బాధపడకండి. మీరు బాధపడితే మళ్ళీ అక్కడ అమ్మ కూడా. అయితే మీ మీడియా వాళ్ళ ముందు బయటకు వచ్చి జనాలు వినేటట్టు అయితే ఆమె అంత చేస్తే కూడా ఆమెకు మేము ఏమీ చేయలేకపోయినాం మేడం. కానీ ఇలాంటి బిడ్డల కొడుకులు ఎవరికి ఉండకూడదు. విన్నవా? లక్షల కోట్లు సంపాదించినప్పుడు తింటాం, బంగారం పెట్టినప్పుడు బంగారం తీసుకుంటాం, ఎండి తీసుకుంటాం. లాస్ట్ ఫైనల్లో చాలా ఇబ్బంది పడి చనిపోయింది. అయితే నేను ఇప్పుడు ఒక పాట ఏంటిదంటే అక్క చెల్లెళ్ళ గురించి పాట ఒకటి పాడాలనుకుంటున్నా. ఓకే అండి. శనగ పువ్వు చెండు నా చెల్లె మెడ నిండు, ఏ సోద మెడ నిండు, శైలమ్మ మెడ నిండు. శనగ పువ్వు చెండు నా చెల్లె మెడ నిండు, ఏ సోద మెడ నిండు, శైలమ్మ మెడ నిండు. ఓ జిలికి జిలేటమ్మో నా పండు జిలేటమ్మో నా పంపర మిఠాయి, ఏడంతరాల మేడ నా మేడకు రాబోయి. జిలికి జిలేటమ్మో నా పండు జిలేటమ్మో నా పంపర మిఠాయి, ఏడంతరాల మేడ నా మేడకు రాబోయి. పెసర పువ్వు చెండు నా ఫ్రెండు మెడ నిండు, ఏ సోద మెడ నిండు, వారి నమ్మ మెడ నిండు, ఒకటి అమ్మ మెడ నిండు. ఓ జిలికి జిలేటమ్మ